తద్వారా నాయకులు బెదిరిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచబడిద్దని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అలా జరగదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎంతగా నొక్కితే, ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా హింసిస్తే అంత పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి మా నాయకులు సిద్ధపడతారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఉదాహరణకి మా జోగి రమేష్ తీసుకుందాం. ఎంతమంది మీద కేసులు పెట్టారండి కుటుంబంలో? ఇదిగో వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టారు, జైల్లో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడి మీద పెట్టారు, ఆయన మీద పెట్టారు, అందరూ తాగారా? చివరికి వారి సతీమణి మీద కూడా కేసు పెట్టారు. భర్తను అరెస్ట్ చేస్తే హాస్పిటల్ దగ్గరికి వెళితే అరెస్ట్ సందర్భంగా ఆమె మీద కూడా కేసు పెట్టారు A1గా. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా.